ఆటనగర్లోని ప్రగతి హై స్కూల్లో ప్రిన్సిపల్ చందర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థులు మన సంస్కృతి పట్ల ప్రేమను పెంపొందించేలా ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా రంగురంగుల ముగ్గులు, సాంప్రదాయాల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం కలకలలాడుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు మన సాంప్రదాయాల విలువలను తెలియజేస్తున్న ప్రగతి హై స్కూల్ సంక్రాంతి సంబరాలను ఒకసారి మనము చూసేద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా మంచి మర్యాదని పాప పుణ్యాలని
వాసన గాలిలో రంగులే ఆకాశాన సంక్రాంతి పండగచ్చే గొప్పియల్లో గొప్పమల్లో గొప్పెమల్లో రంగుల ముగ్గులో గొప్పెమల్లో భోగభాగ్యాలు తెచ్చే భోగి పండుగ సుఖ సంతోషాలు తెచ్చే కనుమ పండుగ గురువాడ సంతోషంలో మునిగి తేలే సంబూరంలో గొప్పియల్లో 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 సంక్రాంతి పండగచ్చే గొప్పియల్లో హరిదాసు కీర్తనలు బసవన్నల నాట్యాలు చిలుకల తాలూకులు పాపల పరుగులు ఆయా కొడుకులతో రంగుల పూలతో కొత్త పట్టాలతో ముడిసే మనసులు ఓణం వంటలతో చేసే పూజలు ఆటపాటలతో అల్లరిసే కలగోలు Exclusive. DJ Mike. Eighth class. Okay, second prize Arshita. 8th class. Next seniors. First prize Tejaswini. Second prize Shravika. First prize. And consolation Sankalpa 9th class. Sahitya 10th class. Sahasra 10th class. Give them a big round of applause. Come on. They will get the prizes on 26 January on big celebration. Come on, winners, come here, winners. Jaya ho! Jaya ho! Jaya ho! ఓకే, సంక్రాంతి మహాలక్ష్మి వీళ్ళందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి వీళ్ళు వాళ్ళ యొక్క విద్యలో ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉండాలని కోరుకుంటూ వన్ గుడ్ మ్యూజిక్ ఫర్ డాన్స్, విన్నర్స్ డాన్స్. కమ్ ఆన్.
ప్రగతి ఉన్నత పాఠశాల కొత్తవాడ వరంగల్ నందు గత 26 సంవత్సరాలుగా సంక్రాంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా పిల్లలందరి సహకారంతో పేరెంట్స్ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలను ఈ యొక్క సంస్కృతికి సంబంధించి మన నాగరికతకు సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో బిజీ షెడ్యూల్ వల్ల అందరూ కూడా పల్లెల్లో జరుపుకునేటువంటి ఉత్సవాలన్నీ కూడా దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తద్వారా మానసిక, శారీరక, సామాజిక హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. మానసికంగా పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించే క్రమంలో ముగ్గుల పోటీ అయితేనేమి, అదేవిధంగా హరిదాసు కీర్తనలు అయితేనేమి, అదేవిధంగా గంగి ఎద్దుల యొక్క విన్యాసాలు అయితేనేమి, గాలిపటాలను ఎగరవేయడం అయితేంది, పిండి వంటలు చేయడం అయితేంటి, భోగి వంటలు వేయడం అయితేనేమి, ఇలాంటి ప్రతి పనిలో కూడా ఒక ప్రాజెక్టు పనిలాగా పిల్లలందరూ ఇన్వాల్వ్ అయి వాళ్ళందరూ కూడా ఆ పనిలో చక్కగా నిమగ్నం కావడం ద్వారా ఆనందంతో పాటు వాళ్ళను ఏ విధంగా నిర్వహణ చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచం పారిశ్రామిక అభివృద్ధితో చాలా రకాలైనటువంటి బిజీగా ఉన్నటువంటి ఈ సమయంలో పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతికి దూరం అవుతున్నటువంటి చిన్నారులను ఆ సంస్కృతికి దగ్గరగా తీసుకువెళ్ళాలనేటువంటిది, అంతేకాకుండా ప్రతి పండగ యొక్క విశిష్టత, ఆయా ఋతుకాల క్రమంలో వచ్చేటువంటి అనారోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలప్పుడు ఈ టైంలో ఉపయోగించబడేటువంటి చెట్లు కావచ్చు, పువ్వులు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విషయాల వల్ల ఆరోగ్యం చేకూరుతుందనేటువంటి విషయాలను, ముఖ్యంగా భోగి పళ్ళను పోసినట్లయితే అది చాలా యాంటీబయాటిక్స్ గా ఉంటుంది. అదేవిధంగా ఆవు పేడను కూడా ఇప్పుడు చాలా రకాలైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి సమయంలో చక్కగా ఈ యొక్క మాసంలో పేడ చల్లి, ఆవు పేడ చల్లి ముగ్గులు వేసి చక్కగా అందులో గొబ్బెమ్మను పెట్టి ఇట్లా చేయడం ద్వారా కొద్దిగా ఆ పర్యావరణాన్ని కూడా సమతుల్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉత్సవాల వల్ల పిల్లల్లో పంచ పరివర్తన తీసుకురావాలనేది ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ద్వారా ఒకప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క ప్రేమానుబంధాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి పండుగ. ఇందులో గోవును ఆరాధించడం, గంగి ఎద్దులను గౌరవించడం, ఇట్లా రకరకాల ద్వారా పర్యావరణంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్వ ఆధారిత జీవన విధానం అంటే మన సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. ఇది వీళ్ళకి నేర్పించడం ద్వారా ఇది భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు వేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా ఈ నాగరికతకు సంబంధించి, ఈ ట్రెడిషన్ కు సంబంధించినటువంటి మన యొక్క స్వదేశీ అంటే మన లంగా జాకెట్ అయితేనేమి, ధోతి కండువ అయితేనేమి, ఇవన్నీ కూడా మన గ్రామాల్లో తయారైనటువంటి గొప్ప వృత్తులు, వీటిని కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. అదేవిధంగా సామాజిక సమరసత, కులము, జాతి, వర్గము, మతము అనేది లేకుండా అందరం ఒకటే అనే కుటుంబంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని మనమంతా ఒకటే అనేటువంటి భావన కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు మాంజాను వాడకుండా ఉండాలనే అభిప్రాయము, మనం ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అదేవిధంగా ఓటు హక్కును వినియోగించి ఇట్లా రకరకాల పౌర విధులు ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఈ కార్యక్రమాలతో ఆ కార్యక్రమాలను కూడా చేసుకుంటా పిల్లల్లో స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన, ఇట్లా రకరకాలైనటువంటి అవకాశాలు నేర్పించడం ద్వారా పిల్లల్లో పంచ పరివర్తన అయింది. మంచి భారతీయ పౌరులుగా రేపు సమాజానికి రావడం జరుగుతుంది. తద్వారా దేశ అభివృద్ధి, తద్వారా ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా మా పిల్లల్ని తయారు చేయాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి కైట్ల గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఆనందంగా కైట్స్ ఎగరవేయాలి, కానీ చైనాకు సంబంధించినటువంటి మాంజాను మనం వాడొద్దు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, పక్షులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మనం సాధారణమైనటువంటి దారంతో మాత్రమే మనం పతంగులను ఎగరవేసి ఆనందాన్ని పొందాలి తప్ప ఇది ఏవి పోటీ కాదు. చాలా స్పోర్టీగా ఆనందం కోసం మాత్రమే దీన్ని వేడుకను జరుపుకోవాలి. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్, స్వచ్ఛంద సేవా సంస్థ, మీడియా సంస్థ చక్కగా పిల్లల్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ప్రోత్సాహ బహుమతులను కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడంలో శ్రీ నరేందర్ దంపతులు వారి యొక్క చిన్నారి బాబును కోల్పోయి తద్వారా పొందినటువంటి విషాదాన్ని ఏ కుటుంబానికి కూడా రావద్దు అనేటువంటి అభిప్రాయంతో ఒక గొప్ప సహృదయ భావంతో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేసుకుంటూ అన్నదానాలు కావచ్చు, వృద్ధులకు సేవా సౌకర్యాలు కావచ్చు, విద్య
పరమైనటువంటి సేవ కావచ్చు, అదే పరంగా వైద్యపరమైనటువంటి సేవ కావచ్చు, ఇంకా సాంస్కృతిక పరమైనటువంటి సేవ కావచ్చు. దుర్గాష్టమి అప్పుడు చక్కగా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం, బతుకమ్మ అప్పుడు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం, వినాయకులప్పుడు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం, అదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రకరకాలైనటువంటి క్యాలెండర్ల ద్వారా వారికి సంబంధించినటువంటి మంచి విషయాలను ప్రచారం చేసి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను ఏ కుటుంబానికి కూడా రావద్దు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం వాళ్ళ కుటుంబం, వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయం. ఆ విధంగా ఈ సంస్థ అలాగే ముందు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.